జీవితం బోర్ కొడుతోంది గోపి. ఓ సరదా లేదు, సందడి లేదు. ఇల్లు ఆఫీసు మళ్ళీ ఇల్లు. నా కొలీగ్స్ చూస్తుంటే అసూయగా ఉంది. వాళ్ళు ఏం చేస్తుంటారు? బాయ్ ఫ్రెండ్స్ తో ట్యాంక్ బండ్ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరికి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అది నీకు, మాకు కాదు. మగబుద్ధి. మగవాళ్ళకి మగబుద్ధే ఉంటుంది, ఆడబుద్ధి ఎలా ఉంటుంది చెప్పు? ఇందాకేదో చెప్తున్నావు, క్యారియన్. ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు. సన్నగా వాన చినుకులు పడుతుంటే వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తింటారు. మల్టీప్లెక్స్ లో లవ్ స్టోరీ సినిమాలు చూస్తూ ఉంటారు. షాపింగ్స్ చేస్తారు. ఇవన్నీ మనము చేయొచ్చు, నువ్వు ఒప్పుకుంటే. అదిగో మన్మధరావు. లే ఊరికే అన్నా. అయ్యో, ఇది మన పరిస్థితి. మన్మధరావు పేరు వింటేనే ఇంత భయపడిపోయావు. ఇంక మీ అన్నయ్య చూస్తే? నువ్వు బోరుగా ఉందని బయటికి చెప్పావు, నేను లోపల దాచుకున్నాను. అసలు మా అన్నయ్యని చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడు చూసినా వ్యాపారమే, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. మీరు వచ్చాకే కొంత నయం. అంత మారిపోయాడా? అవును, మీ అక్కతో తగాదా పెట్టుకున్నాడు, హాయిగా కాలక్షేపం అయిపోతుంది. మా అక్క మాత్రం తక్కువ. మీ అన్నయ్యని ఎలా సాధించాలా అని చూస్తోంది. ఆఫీస్ అయిపోగానే ఫోను, బయలుదేరావా అంటూ. అరగంట ఆలోచైతే 1,00,000 ప్రశ్నలు. ఇంటికొస్తా, ఎదురుగా నేను, అక్క, మణి. ఒకరి మొహాలు ఒకరు ఎంతసేపు చూసుకుంటాం? ఏం చేస్తాం, మన మొహాల మీద ఆ బ్రహ్మదేవుడు అలా రాశాడు. ఇలా ఎన్ని రోజులు? మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఇంకేం ఆలోచించాలి? ఇప్పటిదాకా వాళ్ళని కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం, అన్ని ఫెయిల్ అయ్యాయి. మనం వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకుందాం. అక్కడ బీచ్ ఉంటుంది. మనం సముద్రం ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఈ వ్యాపారాలన్నీ వదులుకొని మీ అన్నయ్య అక్కడికి ఏమి రాళ్లే. మా కంపెనీకి విశాఖపట్నంలో బ్రాంచ్ లేదు. కొన్ని బెంగళూరు అయితే? అమ్మో, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. పైగా మా అక్క కన్నడ రాదు, బెంగళూరు ఇష్టం లేదు. ఇక్కడ ఏదో ఉద్యోగం చూసుకోమంటుంది. ఐడియా, మీ అన్నయ్యని ఎక్కడికైనా వారం రోజులు టూర్ పంపించలేవా? కష్టం, ఆయన బిజినెస్ అంతా ఫోన్ల మీద నడుస్తుంటుంది. నువ్వే మీ అక్కనే నట్టువాగానే 4 రోజులు మీ ఊరికి పంపించు. మా ఊళ్ళో మాకంటూ ఎవ్వరూ లేరు. అసలు సొంత ఇల్లు కూడా లేదు. పోనీ తీర్థయాత్రలకి? డబ్బు కోసం ఇబ్బంది పడద్దు, స్పాన్సర్ నేను చేస్తాను. అయితే మా అక్క దగ్గర నేను ఒక ప్రయత్నం చేస్తాను. నువ్వు కూడా మీ అన్నయ్య దగ్గర ప్రయత్నం చెయ్యి. ఇందులో ఎవరు వెళ్ళినా మనం జన్మకు శివరాత్రి లాగా సిటీ అంతా తిరిగి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇంకో ప్రమాదం ఉంది. ఏంటో ప్రమాదం? మన్మధరావు గాడు. వాడి బొందా, ఆ పానకంలో పుడకగాన్ని సందు చూసి సన్యాసంలో కలిపేద్దాం. అక్క, మణి ఏది? ఇంట్లో ఏమి తోచక పక్కింటికెళ్ళి కబుర్లు చెప్తుంది. మనే నయ్యం. నీకేమైందే? ఆవిడికి నా తోచింది. నేను నువ్వు మనుషులం కాదా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా కాదు, పాతగానే మాట్లాడుతున్నాను. అసలు మన బతుకులో ఏముందక్క? మనం ఓ సినిమా చూసి ఎన్ని రోజులైంది? ఏదైనా టూరిస్ట్ ప్లేస్, కనీసం తిరుమల, ఓ హిల్ స్టేషన్ ఏదైనా చూసామా? మన గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? అంత డబ్బు మన దగ్గర ఉందా? అయినా టీవీలో ఏది కావాలంటే అది చూడొచ్చు కదా. కళల్లో ఇదే స్వర్గం కూడా చూడొచ్చు. రూపాయి ఖరీదు కూడా ఉండదు. చివరికి టీవీ కనెక్షన్ తీసేస్తే 200 ఆదా అయినా అవుతాయి. అనవే అను, నాకు మంచి రోజులు వస్తాయి. ఎలా వస్తాయి? మనం కూడా ఆ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మణిలాగా ముసలాళ్ళం అయిపోతాం. అప్పుడు మనం కూడా నట్టువాంగమే. ఇప్పుడు నీ గోల్ ఏంటే? అర్జెంటుగా నువ్వు మణి టూర్ కు వెళ్ళిపోండి, నేను ఆ ఏర్పాట్లు చూస్తాను. నాకెలా కుదురుతుంది? ఇప్పుడిప్పుడే పిల్లలు వస్తున్నారు. వస్తున్నారు, ఆ రావుగారు రాణిస్తారు. ఆ రావుగాడు ఎవడే రానివ్వకపోవడానికి? నేనిప్పుడు అప్డేట్ అవుతున్నాను. టీవీ చూస్తున్నాను, డివిడీలు తెప్పిస్తున్నాను, మోడర్న్ డాన్సులు కూడా ప్రాక్టీస్ చేస్తాను. దానికి ముందు నువ్వు టూర్ వెళ్ళు. కొత్త కొత్త ప్రాంతాలు, కొత్త కొత్త మనుషులు చూస్తుంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే నువ్వు కూడా రా. ఇంకా నయ్యో, ఇంట్లో ఎవరు లేకపోతే దొంగలు పడి దోచుకోరు. దోచుకోవడానికి మన దగ్గర ఏముంది? ఉన్నవేటూ పోయాయి. అంతగా అయితే మనీ ఇంట్లో ఉంటుంది. మళ్ళీ అదెందుకు? పాపం మణి మనల్ని నమ్ముకుని మనతో ఉంటుంది. మనకింకా వయసు ఉంది. తను ఎప్పుడు హరి అంటుందో తెలీదు. బతికుండగా 4 ఊళ్ళు చూపిద్దాం అక్క. అయినా మనకి స్పాన్సర్లు ఉన్నారు. స్పాన్సర్లా? ఎవరే వాళ్ళు? అది ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు. మనం 10 మందిని తీసుకొస్తే డిస్కౌంట్ ఉంటుందక్క. మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను. మీరు ఉత్తర భారతదేశ యాత్ర చేసిరండి. నువ్వు రాందే నేను రాను. నాకు ఆఫీస్ లో పనులున్నాయక్క. నీ ఆఫీస్ పనులు అయిన తర్వాతే చూద్దాం.
ట్రావెల్స్ ఎప్పుడూ ఉంటాయి కదా. ఏంటో అక్కా చెల్లెళ్ళు సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. రాధ మనల్ని ఉత్తర భారతదేశ యాత్రకు పంపిస్తానంటుంది. నేను రా నటరాజా, ఎందుకనో నాకు మోకాళ్ళు నొప్పులున్నాయి. ఏదో నటవాంగంతో ఇలా నెట్టుకొస్తున్నాను. అయినా డబ్బులుండాలి గాని మోకాళ్ళ చెప్పులు మార్చుకోవాలనే ఉంది. ఇదిగో శారదా, గురవారెడ్డి గారు లాంటి మోకాళ్ళ డాక్టర్నే నువ్వు పెళ్లి చేసుకో, ఫ్రీగా మారుస్తారంట. నీ మోకాల చెప్పుల కోసం నేను పెళ్లి చేసుకోవాలా? అవును, డాక్టర్లు పైన తీసిదాకా పెళ్లిళ్ళు చేసుకోరంట. పైన తీసా? అవును, 35 ఏళ్ళు. ఓ, అప్పటిదాకా ఆ కోర్సు ఈ కోర్సు అని చదువుతుంటారు కదా. డాక్టర్నే చేసుకోక్కర్లేదు. అక్క ఒప్పుకుంటే బిజినెస్ మ్యాన్లు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఆపండి, ఇద్దరికిద్దరు తయారయ్యారు. అంతగా డాక్టర్లు బిజినెస్ మ్యాన్లు రెడీగా ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. నాకు గోపి ఉన్నాడుగా. ఏంటి మాట్లాడవు? నేను ఐటీ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, అది నీ తర్వాత. ఇంకా ఆపుతావా? యాత్రలు వద్దు, ఇంకోటి వద్దు. మన ఇల్లే మనకి కైలాసం. ఇంక నడవండి, పడుకుందాం. ఏంటి లెగవా నట్టివాంగం? ఊర్లో చెప్పిన కబుర్లు చాలవా? లెగ. అనయ్య, నీతో సీరియస్ గా మాట్లాడాలన్నయ్య. చెప్పు. జీవితం అంటే ఏంటి? ఎవరి జీవితం? నీ జీవితమా నా జీవితమా? రెండింటికి తేడా ఉందా? చాలా తేడా ఉంది. దోసులేడు నా జీవితం, దొబ్బితేండు నీ జీవితం. సీరియస్. ఆ? నిజంగా చాలా సీరియస్ గా మాట్లాడుతున్నావురా. నాకు తెలిసిన నువ్వు చెప్తావుగా, చెప్పు. జీవితం అంటే ఉదయం భక్తి పాటలు వింటూ దంతధవనం, ఆ ఇంటి ముందు ముత్యాల ముగ్గులు, ఆహా. ఆ తర్వాత కప్పు కాఫీ, ఆ. ఆ తర్వాత అల్పాహారం, ఆ తర్వాత ఆఫీస్ కో బిజినెస్ కో బయలుదేరుతూ ఆ. భార్యకో ముద్దు, సాయంకాలం నీలో సగం కొత్త తెల్ల చీరతో ఎదురు చూడడం, మ్హూ. నువ్వు మల్లెపూలతో రావడం, తర్వాత స్నానం, ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత వెన్నెల్లో విహారం. రేయ్, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారా? ఎందుకంటే నువ్వు జీవితం అంటే అకౌంట్స్ అనుకుంటున్నావు, నీ తమ్ముడు అనుకుంటున్నావు, ఎదుటి శారద అనుకుంటున్నావు. రేయ్, మధ్యలో దాన్ని ఎందుకు అనుకుంటారా? పగ ప్రతీకారం నిన్ను అటువైపు నడిపిస్తున్నాయి అన్నయ్య. ఆ. అవి చుట్టుపక్కల వారి మీద ప్రభావం చూపిస్తున్నాయి. నీ మీద కూడానా? అంటే ఆకాశరామన ఉత్తరం నిజమేనన్నమాట. అంతేనా నీకు అర్థమైంది? అసలు నేను పెళ్లి చేసుకోవడం లేదుగా. ఎందుకు చేసుకోరా? నాకు పెళ్ళాం వస్తే నా అనే నుండి నన్ను దూరం చేస్తుంది. టాలెంట్. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. నిన్ను పెళ్లి చేసుకోమని అనడం లేదు. మరి సూటిగా చెప్పు, రాత్రి పగలి అని లేకుండా నీకు ఈ వ్యాపారం ఎందుకు? ఏ సరదాలు లేకుండా ఈ సంపాదన ఎందుకు? మనం ఎలాగూ పెళ్లిళ్ళు చేసుకోం, పిల్లల్ని కనం. ఈ ఆస్తులన్నీ నీ సైకిల్కి రాస్తావా, లేకపోతే సుబ్బుగడికి రాస్తావా? పదాని మన సన్యాసం పుచ్చుకుందాం. ఒరేయ్, ఇన్నాళ్ళు లేదు నువ్వు ఇంత తలతెక్కగా మాట్లాడుతున్నావంటే నిన్నెవరో చెడగొడుతున్నారా? మళ్ళిద్దరిని విడదీయాలనుకుంటున్నారు. అది మాత్రం జరగని పని. నన్ను ఎవరూ చెడగొట్టిన అవసరం లేదు, నేనే చెడిపోతున్నాను. అసలు మనకు బంధువులు ఉన్నారా? ఆ? ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారా? ఉన్నారు, వస్తారు. వచ్చినా ఓ పూటకు నుంచి ఉండరు. అయినా మనం వెళ్తే కదా నీ వాళ్ళు వస్తారు, నువ్వేమో ఇంటి నుంచి కదలవు. చూస్తున్నావు కదరా, మంది హోల్సేల్ వ్యాపారం. అన్ని పళ్ళు 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 పళ్ళు. పోనీ పనుల మీదైనా ముంబై వెళ్తున్నావా, సూరత్ వెళ్తున్నావా, బెనారస్ వెళ్తున్నావా? రే, అవన్నీ ఫోన్ లో నడుస్తారా? చూసుకోవడానికి మేనేజర్లు ఉన్నారు. అలాంటప్పుడు ఇంట్లో పడి చావడం ఎందుకు? ఇండియా అంతా చూడొచ్చుగా, ప్రపంచం అంతా చూడొచ్చుగా. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వెంత పిచ్చోడురా. ఇవన్నీ చూడాలనిపిస్తే నన్ను డైరెక్ట్ గా అడగొచ్చు కదా. ఇలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రావడం ఎందుకు? ఎనీ ప్లేస్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ, ఎన్ని రోజులైనా వెళ్ళు, ఎంజాయ్ చేసిరా. మనకి డబ్బులతో సమస్య లేదు. ఇవన్నీ నేను చూడడం కాదు, నువ్వు చూడాలి. ఆ? ఇప్పట్లో అవన్నీ నాకు సాధ్యం కాదురా. నాకు తెలుసా నీ తమ్ముడు కంటే నీకు బయట వాళ్ళే ఎక్కువ. ఎవర్రా బయట వాళ్ళు? శారద, నువ్వు శారదని చూడకుండా తగాదా పడకుండా వారం రోజులు కూడా ఉండలేవు. తమ్ముడు, నా సైకిల్ మీద నా వైలెన్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. వైలెన్ కనిపించడం లేదుగా. అది ఎక్కడున్నా నా దగ్గరికి వస్తుంది. నీకు మించి నాకు 100 మంది శారదలు, వాళ్ళతో తగాదాలు ఎక్కువ కాదు. నాకు ఆలోచించుకోవడానికి ఒక 6 నెలలు టైం ఇవ్వు. 6 నిమిషాల్లో గడిచిపోతుంది. నువ్వు హ్యాపీగా నీ గదిలోకి వెళ్ళి సౌండ్ స్లీప్ లోకి జారిపో. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏడిడు గోపి కోసం చూస్తున్నావా? కష్టమే. ఎప్పటికిప్పుడు ఒకళ్ళకొకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదంటే మామూలు విషయమా? కష్టమే. నేను గోపి కోసం చూడట్లేదు, మీరు కనిపిస్తారా అని చూస్తున్నాను. నిజమా? ఏంటి నాతో నీకు పని? నీతో నాకు పనే ఉంటుంది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉంటావా? ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఈ మన్మధుడు ఎందెందు వెతికినా అందందే కలడు. మిస్టర్ మన్మథ్, మిస్టరా?
నువ్వు మిస్టర్వి కాదా? కాదని అంటలేదు. ఆ కౌబాయ్ లాగా ఆ పిలిపేంటి? గెటప్ను బట్టినే పిలవచ్చు కదా సోగ్గాడా అని. పైగా పెద్దోణ్ణి. సంతోషం, పెద్దవాడిని గుర్తు పెట్టుకున్నారుగా. నేను గోపి కనిపించినా కళ్ళు మూసుకుంటున్నా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. తను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అనుకుంది. అబ్బాయిని లవ్ చేయక 50+ వాళ్ళని లవ్ చేస్తుందా? నేను నీ గురించి మాట్లాడలేదు రాదా. నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. అందుకే చెప్పేది శాంతం విను. వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఒకళ్ళొకళ్ళు చూసుకోకూడదు అన్నారు. అదేంటో ఆ అమ్మాయి పొద్దుడు పొడి అతనితో తగాదా పడుతుంది, సాయంత్రానికి ముద్దులు పెడుతుంది. మీరెవరినన్నా ప్రేమించారా? అబ్బో, నేను చాలా మందిని ప్రేమించాను. అందుకే మీకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి నా లజ్జ నా సిగ్గు అంటారు. లజ్జన్న సిగ్గన్న ఒకటేలే గాని ఎందుకంత వాటిని నొక్కి నొక్కి మరి ఒక్కడిస్తున్నావు? నువ్వు నాకు కథలు చెప్పొద్దు. ఆ? చాలా మందిని ప్రేమించిన నువ్వు ప్రేమ గురించి మాట్లాడకూడదు. నెంబర్ 2, నువ్వు ఈ డిటెక్టివ్ పనులు మానుకోవాలి. నన్నేం చేయమంటావు రాదా? అప్పటికి నేను చెప్పాను కదా, నువ్వు కూడా ఉన్నావు కదా. ఆయన వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా ఉండడం ప్రాక్టికల్ గా చాలా కష్టం అని చెప్పాను కదా. మరి ఆ రావు గారు మీ అక్క వింటేనా ఆ బాధ్యత తీసుకొచ్చి నా మీద పెట్టాను. చూడు రాదా, నీ కోపం వచ్చినా నేను చేయగలిగింది ఏమీ లేదు. మిమ్మల్ని 4 కళ్ళతో కనిపెట్టుకుని ఉండడం తప్ప. మనిషికుండేది 2 కళ్ళు బాబాయ్. ఆ? అది కూడా ప్రకృతిని చూడ్డానికి, ముఖ్యంగా పచ్చడి చెట్లని చూడ్డానికి ఉపయోగిస్తే ఆరోగ్యంగా ఉంటాయి. చూడు రాదా, శివుడికి 3వ కన్ను ఉంటది. అందుకే ముక్కంటి లేదా త్రినేత్రుడు అంటారు. శివుడు దేవుడు, ఈ మన్మధుడు మానవుడు అర్భకుడు. చూడు రాదా, నాతో తగాదాలు పెట్టుకోకూడదు. తగాదాలు ప్రేమించిన వారితో పెట్టుకుంటే స్వీట్ గా ఉంటాయి, నీలాంటి వాళ్ళతో కాదు. బాయ్ బాబాయ్. నువ్వు ఎవరిని చూసి రెచ్చిపోతున్నావో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను, పట్టిస్తాను. రేయ్, ఆ మొహం ఏంటి అలా పెట్టుకున్నావు? ఇదే మొహంతో ఆఫీసులో పని చేస్తావా? చూడకుండా ఎలా చెప్పావు? నువ్వు చెప్పకుండా వెళ్తున్నావు అంటే దాని అర్థం అదే కదా. అయినా నా గురించి నా ఉద్యోగం గురించి నీకెందుకు? నువ్వు చిన్న ఊళ్ళు చిందిస్తూ వ్యాపారం చేసుకో. రాయ్, నువ్వు ఈ మధ్య అన్న మీద అలుగుతున్నావురా. అర్థమైందిగా, మరి నువ్వు అలిగితే ఎలా? ఏం చేయాలరా? అయినా నేను అలిగితే ఎవరికి కావాలి, ఏడిస్తే ఎవరికి కావాలి? అమ్మా నాన్న లేనివాడిని కదా. ఆ మాట వెనకరా, నా గుండెల్లో చాకులు గుచ్చినట్టుంటుంది. బాకులుంటే బాగుంటుందేమో, కాస్త వెయిట్ పెరుగుతుంది. ఏం చేయండిరా, ముందు నుంచి అలవాట్లేదు. ఆయన ట్రై చేస్తాను. తమ్ముడు, మనకమ్మా నాన్న లేకపోవచ్చు గాని అన్ని నువ్వే అంటావు అంతేగా? కాదా? నిజం కాదా? అయితే నాకు లాభం ఏంటి? లాభం ఏంట్రా? అది వ్యాపారంలో ఉంటుంది, మన బంధంలో కాదు. నేను ఆ లాభాల గురించి మాట్లాడడం లేదు. మా అన్నయ్య తన సుఖం తాను చూసుకోవడం లేదు అంటున్నాను. నీ బాధ నాకు అర్థమైందిరా. నీకు సంతోషం కలిగించే మాట చెప్పమంటావా? ఇట్లాంటివి లేట్ చేయకూడదు, చెప్పన్నయ్య. నేను సూరత్ వెళ్తున్నాను. నిజంగానా? ఇంకా సంతోషం కలిగించే విషయం చెప్పనా? నేను 6 days అక్కడే ఉంటున్నాను. ఈ ఆనందంలో కింద పడితే నన్ను అడుగు విరుగుద్దురా. అప్పుడు నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కొంచెం లేట్ గా చెప్పినా మంచి విషయం చెప్పావన్నయ్య. ఇంతకి ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపు సాయంత్రం ఫ్లైట్ కి. కానీ నీ గురించే నా బాధ. ఎందుకు? నేను లేకుండా ఎలా ఉంటావు, ఏం తింటావు? ఎలా ఉంటా అన్నయ్య, నిన్నే తలుచుకుంటూ లేస్తా. ఏ ఫ్రెండ్ తోనో కలిసి ఆఫీస్కి వెళ్తా, ఇంకో ఫ్రెండ్ తో కలిసి లంచ్ చేస్తా, ఇంకో ఫ్రెండ్ తో కలిసి ఆఫీస్ నుండి వచ్చేస్తా. ఏ ఫ్రెండ్ రా, ఆడా మగ? ఇలా అయితే నా వల్ల కాదన్నయ్య. నేను నీతో పాటు వచ్చేస్తాను. నేను ఇక్కడ ఉండు, నేను వచ్చేస్తాను. నిన్ను బాధ పెట్టాలని కాదురా. లేదని నేను నీతో అరే, పాటు నా వచ్చేస్తాను. ఉద్దేశం అది కాదురా. లేదన్నయ్య, నీతో వస్తున్నా. సరే, పద. ఫ్లోలో ఫిక్స్ అవ్వకన్నయ్య. నేను రావాలంటే లీవ్ అప్లై చేయొద్దు, మా హెచ్ఆర్ ఒప్పుకోవద్దు. ఇవన్నీ జరిగే పనులేనా? నీ మాట ఎప్పుడైనా కాదా నాన్న? నేను రాను, నువ్వు వెళ్ళు. సరే, నీకు గంటకి ఫోన్ చేస్తానే. డబ్బులు పక్క అదే రోమింగ్ కదా, అప్పుడప్పుడు చేస్తే చాలు. అన్నయ్య, నీ నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండకూడదు, కట్టుబడి ఉండాలి. ఓకేనా? ఓకే, వస్తానన్నయ్య. తమ్ముడు, అన్నయ్య అంటే ఎంత ప్రేమరా. బిల్లు పక్కని ఫోన్ కూడా చేద్దాడు. వాట్ ఏ గ్రేట్ బ్రదర్. రాధా 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 రాధా, నీకు గుడ్ న్యూస్. మా అన్నయ్య వారం రోజులు టూర్ వెళ్తున్నాడు. వావ్, ఎప్పుడు? రేపు సాయంకాలం ఫ్లైట్ కి.
నువ్వు పని చేయాలి. చెప్పు. మీ అక్కకి నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలీదు. రేపు నైట్ మనం మా ఇంట్లో కలుసుకుంటున్నాం. మా అక్కకి ఏం చెప్పమంటావు? మా ఇంటికి వస్తున్నానని చెప్పు. ఓయ్, లేకపోతే ఏంటి, మగవాళ్ళ కంటే ఆడవాళ్లే కథలు బాగా చెప్పగలరు. ఏదో ఒకటి చెప్పు. బయట కుట్టు మిషన్ సుబ్బుగాడు ఉంటాడుగా, వాడి మధ్య ఏమైపోయాడో కనిపించడం లేదు. ఒకవేళ వస్తే మందు కొట్టి పడుకుంటాడు. వాడినే మేనేజ్ చేయలేకపోతే మరి మన్మధరావుని ఎలా మేనేజ్ చేస్తావు? ఓ వాడొకడు ఉన్నాడు కదా. నువ్వేం టెన్షన్ పడకు. వాడు పగలే తిరుగుతుంటాడు, రాత్రిళ్ళు రాడు. వాణ్ణి కూడా మీ అన్నయ్యతో పంపిస్తే బాగుండు. అయినా పర్వాలేదు, రేపు మనం మీ ఇంట్లో కలుస్తున్నాం. ఏమిటి చూస్తున్నావు? మబ్బుల్ని. కురుస్తాయా లేవానా? కాదు, అవి మబ్బులే కాదు, దేవతలు. ఆ మబ్బులు కదులుతుంటే అందమైన ఆడపిల్లలు గుంపులుగా కదులుతున్నట్లేదు. లేదండి, డబ్బులు కట్టలు నడుస్తున్నట్టుందండి. పోలీసులకి మరీ ఎంత వినయం పనికిరాదేమో. నేను అందరిలాంటి పోలీసు కాదు సార్. తమరి దగ్గర డబ్బులు పుచ్చుకున్నప్పుడు వినయంగానే ఉంటాను. డబ్బులు పుచ్చుకుంటావా? నా పాలసీ నీకు తెలీదు పో. బ్రోనా? కంగారు పడకో. పో అంటే ఎళ్ళమని కాదు, పోలీస్ అని. ఈ మధ్య బ్రదర్ ని బ్రో అంటున్నారు కదా. ఓహో, అప్పు రేపు అనే స్లోగన్ ని చిన్నప్పుడు సృష్టించింది నేనే. అప్పిచ్చి స్నేహాన్ని జడగొట్టుకోకూడదు. మరి నేను ఇప్పుడు అప్పడిగానా? మరేమడిగా? పెనాల్టీ. ఆ? ఆ, నువ్వు భలే జోకులేస్తావయ్యా వినయంగా. సీరియస్. మీరు సిగరెట్ తాగుతున్నారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. అదే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది. హలో, సిగరెట్ పెట్టి మీద బొమ్మలు కూడా ఉంటాయి, తేళ్లు పొర్రెలు. అవి చాలు. ఇది స్మోకింగ్ జోన్ కాదు. నిన్ను గౌరవించానా? హలో, ఇలా కాదు గౌరవించాల్సింది. బహిరంగంగా పొగ తాగడం నేరం, అందుకు పెనాల్టీ కట్టాలి. అప్పుడేదో సేవ కథ చెప్పి 100 రూపాయలు పుచ్చుకున్నావు. అది పందెం, ఇది నేరం. ఎంత కట్టాలి? 500. రసీదు ఇస్తావా? అప్పుడైతే 1000 అవుతుంది. ఇప్పుడు నా చేతుల్లో సిగరెట్ లేదు, ఏం చేసుకుంటావు చేసుకోపో. హలో, పోలీసులతో పెట్టుకోవద్దు. ఏ నేరం చేయకపోయినా ఏదో కేసు పెట్టి లోపల నెట్టేయగలరు. మొదటి తప్పు కింద వదిలేవా? ఆ పని కోర్టు వాళ్ళు చేస్తారు. పద పోలీస్ స్టేషన్ కి, నీకు పబ్లిసిటీ వస్తుంది. వదలవయ్యా, వదులు. పద. ఆగు, ఆగు. ఏమిటిది, బిచ్చమా? నువ్వు నేను ఇక్కడే ఉంటాం కదా, రేపు తీసుకో. నా పాలసీ కూడా అప్పు రేపు. ఒక్క నిమిషం. ఇది ఫైన్ లో రిసిప్ట్ అవసరం లేదు. ఇది బాగుంది. ఈడెక్కడోడు? నేను వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఈడు నా చుట్టూ తిరుగుతున్నాడు. పొద్దున్నే 210 బొక్క. అంతొద్దు. ఇంట్లోకి రావడానికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? మా మణి ఈ మధ్యన రాత్రిపూట చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వెళ్తోంది. తను చూస్తే నా పాటలు కుక్కలు కూడా పడేవి కాదు. నీకు తెలుసా, మా అన్నయ్యకి మొదటి నుంచి కుక్కలంటే కోపం. సైకిల్ మీద బట్టలు అమ్మడానికి వెళ్ళినప్పుడు పట్టపగలే కుట్లు అరిచేవంట. అందుకు ఆ కుక్కలు పెంచలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే పెంచేవాడే. ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దామా? కమ్ 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 కమ్. అమ్మయ్యా, ఇన్ని రోజులకి ఎవరో చూస్తారని భయపడకుండా మాట్లాడుకోబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అన్నయ్య ఫ్లైట్ బయలుదేరుంటుందా? ల్యాండ్ కూడా అయిపోయి ఉంటుంది. మాక్సిమం గంట ప్రయాణం. ఇప్పుడు చెప్పు, ఈ వారం రోజులు మనం ఎక్కడెక్కడ తిరగాలి, ఏ హోటల్స్ లో భోంచెయ్యాలి? భోజనం అంటే గుర్తొచ్చింది, నేను ఇంకా వంట చేయలేదు. మనం కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుందామా? నేను కూరగాయలు తరిగిస్తాను, వంట నువ్వు చేయాలి. నేను నీ ఇంటికి అతిథిగా వచ్చానా, వంట మనిషిగా వచ్చానా? వంట మనిషిగా రావడానికి ఇంకా టైం ఉందిలే. అయినా నేను వస్తానని ముందే నీకు తెలుసు, ఆ మాత్రం ఏర్పాటు చేయలేవా? నీకు అసలు ముందు చూపే లేదు. నిజం చెప్పమంటావా, అన్నయ్య ఇంటి నుండి బయలుదేరేదాకా టెన్షన్. ఆ ఫైల్స్ ఈ ఫైల్స్ కావాలంటాడు, అవన్నీ అందించాను. ఓ దశలో అసలు టూర్కి వెళ్తాడా లేదా అని అనుమానం. మొత్తానికి పంపించాను. అక్కడ నుండి నువ్వు వస్తావా రావా అని ఇంకో టెన్షన్. ఇంటి ముందు నిలబడి మన్మధరావుకి అనుమానం వచ్చుంటుందా అని చూస్తూనే ఉన్నా. మీ అన్నయ్య మన్మధరావుకి ఊరు వెళ్తున్నానని చెప్పుంటాడంటావా? చెప్పే ఉంటాడు. అసలే మా అన్నయ్యకి జాగ్రత్తలు ఎక్కువ. మా ఇంటిని చూసుకోండి, మా గోపిని చూసుకోండి అని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు?
ఆహా, అలా జరుగుంటుందని అనుకుంటున్నాను రాధా. అయితే మన్మథరావు ఈ వారం రోజులు నీ దగ్గరే పడుకుంటాడు. చిచి చిచి చిచి. రాత్రిపూట నిన్ను జాగ్రత్తగా చూసుకొని పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్తాడు. మొదటి రోజు నుండి మొదలు పెట్టడు. ముందు మనం ఫుడ్ సంగతి ఆలోచిద్దాంరా. ఏంటది? స్వీట్స్ తింటూ స్వీట్ గా మాట్లాడుకుందామని. ఓ, స్వీటా? ఒరే మన్మద, నీది ఓ బతికేనా? కడుపుకి అంగుళం ఖాళీ లేకుండా మెక్కావు, సరిపోద్దే? హె, శృంగార భావంలో నీ మనసులో ఉన్నాయి గాని శరీరానికి లేకుండా పోయినిరా. హె, ఎప్పుడు ఏ రతీదేవి కరుణిస్తుందో తెలీదు. పాహిమాం పాహిమాం పాహిమాం. రావు గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరేంటి అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతున్నారు? సమస్యవా? మన కాలనీ ఊరికి దూరంగా ఉంది, విశాలంగానూ ఉంది, అసాంఘిక శక్తులు దాడి చేసే ప్రమాదము ఉంది. అదేనండి మందు తాగేవాళ్ళు వాళ్ళు ఏంటోనండి, అసలు ఆడాలకు భద్రత లేకుండా పోయింది. మన వాచ్మెన్ ఉన్నాడుగా, అతను ఎన్ని వీధులను తిరుగుతాడండి? మన కాలనీని మనమే కాపాడుకోవాలి. మన దేశానికి మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేస్తే రాష్ట్రాలన్నీ తిరుగుతారన్నమాట. ఏదో తమరు అభిమానం. అందుకే మీరు నచ్చుతారండి. ఆకలుండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. మరి స్వీట్ ఎందుకు? చిలిపి. ముందు స్వీటు, తర్వాత హాట్. చంపుతా. ఈ టైంలో ఎవరబ్బా? ఆ మనోదరాగాడేమో. ఇప్పుడేం చేయాలి? నువ్వు వెళ్ళి మా అన్నయ్య రూమ్ లో దాక్కో. వాడిని వెనక్కి తిరగమని చెప్పి నడ్డి మీద తన్ని తోలేసి వస్తాను. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అటు అటు. హాయ్ రా అన్నయ్య. మన్మథరావు గారు, అక్కడ ఉండిపోయారండి. రండి. వస్తున్నానండి. మీ తమ్ములు గారు షాక్ లో ఉన్నారు. మనం వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబోలు. నేను మాత్రం అనుకున్నానా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేస్తారుగా. సూరత్ లో గొడవలు జరుగుతున్నాయంట్రా. ఏదో నీ గోల భరించలేక ప్రయాణం పెట్టుకున్నాను. ఇలా జరిగింది. తలుపేసి లోపల రా. తలుపు అంటే వేసిరా. భోంచేసావు అన్నయ్య? లేదురా, ఆకలేస్తుంది. మరి ఫోన్ చేయొచ్చు కదా, నేను వంట చేయలేదు. నువ్వే కదరా ఫోన్ బొక్కన్నా. మన్మథరావు గారు, ఇదేనండి వీడితో చిక్కు. నేను లేకపోతే వంట కూడా చేసుకోలేడు. తమరు అనుబంధం అటువంటిది. మీరు కూర్చోండి, నేను డ్రెస్ అలాగే. బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకోకూడదు. ఒరేయ్, అంత గట్టిగా అరిచేవేంట్రా? పెద్దానికి గుండాకపోతే తినేసి వెళ్ళి ఒకేసారి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కదా అని. నువ్వే కదరా వంట వండలేదని చెప్పావు. రావు గారు, స్వీట్లు తెచ్చుకున్నట్టున్నారు తమ్ములు గారు. సంథింగ్ ఈజ్ రాంగ్. రావు గారు, మీ బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉంది కదా, ఒక్కసారి వాడుకుంటారండి. ఒక్కసారి వాడుకుంటారు. సార్ ఇదేంటి సార్, బాత్రూమ్ అంటే బెడ్రూమ్ లో ఎత్తుకుతున్నారు? బాత్రూమే వెతుకుతున్నానయ్యా, ఎక్కడుందోనని. ఎక్కడుందబ్బా? ఇక్కడ లేదు. చూడండి సార్, చూడండి అక్కడ చూడండి. చూడండి అక్కడ చూడండి. చూడండి సార్, ఆ మంచం కింద చూడండి. అన్నావుగా, అక్కర్లేదులే. రావు గారు, ఏంటండి? ఏంటిదంతా? ఎవరో ఆడోళ్ళండి. ఆడోళ్ళు తిరుగుతున్నారు మీ ఇంట్లో. మా ఇంట్లో ఆడవాళ్ళు తిరగడం ఏంటండి? అనియా, ఈయనకి ఆడదయం పట్టినట్టుంది. రోగల పట్టి తీసుకుంటే దెబ్బకు దయ్యం వదిలిపోతుంది.